హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మ్యాగీ చేసి చూపించబోతున్నానండి. ఏంటి 2 నిమిషాల్లో చేసే మ్యాగీని కూడా చూస్ చేయాలా అంటారా? అలా కాదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. జ్యూసీగా స్పైసీగా అన్ని ఫ్లేవర్స్తో గుమగుమలాడిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10 కరివేపాకు ఆకులు వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ వీటిని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అలాగే సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకున్న మసాలాలు 1 నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద సైజు టమాటాని ఇలా ప్యూరీలా చేసి వేసుకోవాలండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటాలోని నీరు మొత్తం ఎగిరిపోవాలండి. ఈ ప్రాసెస్ మనకి ఎక్కువేం పట్టదు, 1-2 నిమిషాల్లోనే అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇందులో నీరు మొత్తం ఆవిరైపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి మ్యాగీ మసాలాను వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 ప్యాకెట్తో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మ్యాగీని ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. 1 నిమిషం పాటు అలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలండి. మీరు ప్రెస్ చేసుకోకపోయినా అంతా కలిసిపోతుంది, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. నాకు తక్కువైంది కాబట్టి ఇక్కడ నేను వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మ్యాగీ మొత్తం రెడీ అయిపోయి ఇలా లైట్గా అడుగంటుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివర్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, మ్యాగీ రెడీ అయిపోయింది. చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.